ఈరోజు రిడమ్షన్ ఆర్ సిరీస్లో డిసైడ్ఫుల్నెస్ కోసం డిసైడ్ఫుల్నెస్ అంటే ద యాక్ట్ ఆఫ్ నార్మలైజింగ్ బిట్రేయల్ ఈజ్ కాల్డ్ డిసైడ్ఫుల్నెస్ కండిషన్. అంటే నీ స్వార్థం కోసం నీ చుట్టుపక్కల ఉండే ఏదో ఒక వ్యక్తిని కానీ లేదా నీ చుట్టుపక్కల ఉండే వస్తువుల్ని నీ స్వార్థం కోసం వాడుకొని అది నీకు తప్పుగా అనిపించకపోవడమే డిసైడ్ఫుల్నెస్. ఈ ప్రపంచంలో నీ ఎగ్జిస్టెన్స్ ఉంది అంటే దానికి నువ్వు మాత్రమే కారణం కాదు, నీ చుట్టుపక్కల ఉండే ప్రతిదీ నీ ఎగ్జిస్టెన్స్కి ఒక కారణమే. ప్రతిదీ, ఎవ్రీథింగ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ వరల్డ్. సో నా కోసమే ఉండాలి, నేను ఎవరికి సాయం చేయాల్సిన అవసరం లేదు, ప్రతిదీ నా కోసమే అని నువ్వు అనుకుంటే ఇంతవరకు నీకు సాయం చేసే వ్యక్తులు కానీ ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటాడు. అంతవరకు అలాంటి సిచ్యువేషన్ నీ లైఫ్లో రాలేదా? ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. అప్పుడు కూడా నువ్వు ఇలా డిసైడ్ఫుల్గా ఉంటే అకార్డింగ్ టు యూనివర్స్ ప్రకారం ఈ డిసైడ్ఫుల్నెస్ అనేది యూనివర్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఇంకా ఈ డిసైడ్ఫుల్నెస్తో ఉన్నట్టయితే నీ లైఫ్ పక్కా రూయిన్ అవుతుంది. ఈ డిసైడ్ఫుల్నెస్ అనేది ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే నువ్వు ఎవరికి సాయం చేయాల్సిన అవసరం లేదు, కానీ నీ అవసరం కోసం ఎవరిని మోసం చేయకుండా బాధపెట్టా ఉంటే చాలు. వాళ్ళు డిసైడ్ఫుల్నెస్తో ఉండి నీ పక్కవాడు ఏమైపోయినా పర్లేదు, ప్రతిదీ నాకు అనుకూలంగా జరగాలి అనుకునే మైండ్ సెట్తో నువ్వు ఉన్నట్టయితే ఇట్స్ నాట్ ఎ నార్మల్ కండిషన్. నీ మైండ్ సెట్ బాగాలేదు. నీలో ఉండే తప్పుల్ని ఈ రిడమ్షన్ ఆర్క్ సిరీస్ చూసి తెలుసుకో. నువ్వు ఒకవేళ అదే తప్పుల్ని రెక్టిఫై చేసుకోకుండా ఉన్నావు అంటే యూనివర్స్ నిన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు.